దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ 5వ ఉపవాస దినంలో మనం నేర్చుకోబోయే అంశము దేవుడిచ్చే స్వస్థతలో స్థిరపరచబడుట. దేవుడిచ్చే స్వస్థతలో స్థిరపరచబడుట. మనం 4వ దినాన్ని చూసాము. దేవుని యొక్క నీతిలో ఎలా స్థాపించబడాలి అని. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చిన రీతిగానే దేవుని రక్షణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థతను కూడా ఇచ్చారు. రక్షణలో ఉన్న ఆశీర్వాదాలలో నీతి అనేది ఒకటి, రెండవది స్వస్థత. సో ఈరోజు స్వస్థత గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవుడిచ్చిన స్వస్థతలో ఎలా స్థిరపరచబడాలి అన్నది మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆమేన్. సో ఈరోజు స్వస్థత అనేది అందరికీ అవసరం కదా. 90% ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ అనారోగ్యాల గురించే, స్వస్థత కావాలి అనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో రోజు రెగ్యులర్గా మనం విజ్ఞాపన చేసేది 90% ఆఫ్ రిక్వెస్ట్లు అన్నీ కూడా అనారోగ్యాల గురించే ఉంటాయి. స్వస్థత కావాలని కోరుకునే వాళ్ళే ఉన్నారు. ఆమేన్. ఇక్కడున్న మనందరికీ కూడా ఈ యొక్క స్వస్థత అనేది అందరి జీవితంలో కూడా అనుభవించాల్సిన ఒక ఆశీర్వాదము. దీనిలో దేవుడు అసలు ఏం బోధించాలనుకుంటున్నారో ఈరోజు మనము నేర్చుకుందాం. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయము అయినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటో క్లియర్గా మనం ఈరోజు స్వస్థత గురించి నేర్చుకుందాం. రైట్. దీని కొరకు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతా ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఈ వాక్య భాగము యెషయా భక్తుని ద్వారా ప్రవచన రీతిగా న్యూ టెస్టిమెంట్లో, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు సిలువకు వెళ్ళినప్పుడు జరగబోయేది ముందుగానే ప్రవచన రీతిగా పాత నిబంధనలో యెషయా భక్తుడి ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడిన మాట. సో దీని యొక్క నెరవేర్పు మనం నూతన నిబంధనలో చూస్తాం. అయితే ఇక్కడ యెషయా భక్తుని ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నారు అంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని అక్కడ ప్రవచన రీతిగా రాయబడింది. మరి నూతన నిబంధనలోకి వచ్చేసరికి మన రోగముల నిమిత్తమై అతడు గాయపరచబడెను. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది నూతన నిబంధనలో రాయబడిన మాట. పాత నిబంధనలో ఏమన్నారు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అది అప్పటికి ఇంకా నెరవేరలేదు. భవిష్యత్తులో నెరవేరబోయేదాన్ని ఒక ప్రవచన రీతిగా చెప్పారు. అదే పేతురు గారు చూసి అది ఆల్రెడీ నెరవేర్చబడిన సత్యాన్ని ఇక్కడ నూతన నిబంధనలో మనకి గుర్తు చేస్తూ
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పొందితిరి అంటే ఆల్రెడీ డన్, జరిగిపోయింది. ఇప్పుడు మన రోగములన్నీ ఆయన భరించారు, మన వ్యసనములన్నీ ఆయన భరించారు. మనకు వచ్చిన మన యొక్క అనారోగ్యాల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డారు. ఆయన పొందిన ఆ గాయాలలో నుంచి లేదా దెబ్బలలో నుంచి మనకు స్వస్థత కలిగి ఉన్నది, అది నెరవేర్చబడింది. ఇది ఎంతమంది నమ్ముతారు అంటే ఖచ్చితంగా అందరం నమ్ముతాం కదా. ఇది నమ్మకుండా రక్షణ పొందామంటే అది అబద్ధం అన్నమాట. రక్షణ అనేదే అబద్ధం. సో నువ్వు రక్షణ పొందావంటే ఆయన శిలువ కార్యాన్ని పరిపూర్ణంగా నువ్వు ఒప్పుకున్నావని అర్థం. సో ఆయన శిలువ కార్యంలో ఒక పార్ట్ ఏంటి అంటే మన నిశ్చయముగా మన రోగములను ఆయన భరించెను అన్నమాట మన రక్షణలో ఇన్క్లూడ్ అయి ఉంది. రైట్, రక్షణ కార్యంలో అది జరిగింది. దీన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. నా అనారోగ్యాల నిమిత్తమై, నా బలహీనతల నిమిత్తమై, నా రోగముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డారు. ఆయన గాయాల్లో నుంచి, ఆయన దెబ్బల్లో నుంచి నాకు స్వస్థత కలిగింది, నాట్ కలుగుతుంది, కలిగింది. అంటే రక్షణ కార్యం ముగించేశారు కదా దేవుడు, ఆల్రెడీ ఆయన చేసేశారు. సో ఈరోజు మనం దాన్ని విశ్వాసంతో పొందుకోవాలంతే. ఇంకేంటి మనం చేయాల్సిన కార్యం ఏంటంటే, రక్షణ ఎలా అయితే విశ్వాసంతో మనం అంగీకరించి పొందుకుంటున్నామో అదే విధముగా స్వస్థత కూడా విశ్వాసంతో అంగీకరించి పొందుకోవాలి. ఆల్రెడీ ఆయన అయితే కార్యం చేసేశారు. రైట్, ఈ సత్యాన్ని మనము మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. అయితే ఒక్కొక్కసారి నేను కూడా ఈ మిస్టేక్ చేస్తూ ఉంటాను. దేవా నీ చిత్తం అయితే స్వస్థపరచు అని నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే కొంతమంది బిడ్డలను చూసినప్పుడు వారికేమో విశ్వాసం ఉండదు. నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళకి విశ్వాసం ఉండదు కానీ రిక్వెస్ట్ ఇస్తారు. రిక్వెస్ట్ దేని కొరకు ఇస్తారంటే, ఇవి ప్రార్థన చేస్తే తగ్గిద్దో లేదో చూద్దాం. తగ్గుతుందని అందరు చెప్తున్నారు కదా, చూద్దాం. అంటే నా మీద విశ్వాసం ఉంచడం వల్ల ఏం ఉపయోగం ఉంది అంటే ఏమీ లేదు. ఎందుకంటే నేనేం స్వస్థత ఇవ్వలేను, నేను కూడా మీకులా మనిషినే. స్వస్థత ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. ఇవ్వాల్సింది కదా, ఆల్రెడీ ఇచ్చేశారు ఆయన. పొందుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. రైట్. సో దానికోసం మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. సో ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుని చిత్తం ఏంటి అసలు నా జీవితంలో? దేవుడు స్వస్థత ఇచ్చారు, అదైతే 100% గ్యారంటీ. కానీ నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అన్నది మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఈరోజు మనం ఆన్సర్ చూద్దాం. మొట్టమొదటిగా అసలు దేవుడు సృష్టిని చేసినప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, క్రియేషన్ జరిగినప్పుడు దేవుడు సమస్తాన్ని 7 రోజుల్లో సృష్టించేశారు. మొత్తం డే 1 నుంచి చూస్తే డే 7కి మొత్తం అన్నీ అయిపోయినాయి. మనిషి సృష్టి కూడా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు పలికిన మాట ఆదికాండం 1:31 దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఎలా ఉందంట? చాలా మంచిదిగా ఉంది. సో చాలా మంచిదిగా ఉన్న దానిలో మనం చూస్తే అనారోగ్యం ఉందా? దేవుడు చేసిన 7 days సృష్టిలో అనారోగ్యం కనిపిస్తుందా అంటే లేదు. అది దేవుని చిత్తం కాదు. రెండోది, మరణం ఉందా? లేదు, అది కూడా దేవుని చిత్తం కాదు. సో ఈ సృష్టి టైంలో మరణము లేదు, వ్యాధి లేదు, రోగము లేదు, బాధ లేదు, వ్యసనం లేదు, ఇవేమీ లేవు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇచ్చిన సమృద్ధిలో మనిషి సంతోషంగా ఉండాలి అన్నది దేవుని చిత్తం. కాబట్టి ఏదైనా తోట వేశారంట, వాళ్ళకి కావలసిన సమస్తాన్ని అక్కడ సిద్ధపరిచారు. ఆ ఏదైనా తోటలో ఆదాముని అవ్వని పెట్టారు. చక్కగా వాళ్ళు అక్కడున్న ఫ్రూట్స్ని తింటూ వారు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, మరణం లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఆజ్ఞ ఇచ్చారు?
నువ్వు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని తినొద్దు. 2వ అధ్యాయం 17వ వచనంలో, వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే మరణం ఎప్పుడు ఎంటర్ అయింది? ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వీళ్ళు క్రాస్ చేస్తూ వచ్చారో, సాతాను ఏదైతే మోసగించిందో, సాతాను వచ్చి అబద్ధాలు చెప్పి అవ్వను మోసగించి అవ్వ ఆ పండు తినేటట్లుగా చేసిందో, అప్పుడు మరణం అనేది ఈ భూలోకంలోనికి ఎంటర్ అయింది. అంతకుముందు మరణం లేదు. వాళ్ళు పండు తినక ముందు మరణం లేదు. అలాగే 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివితే, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ప్రయాస, వేదన, మరణము ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అంట? వీరు పాపం చేసిన తర్వాత పాపానికి ప్రతిఫలముగా వచ్చినాయి. వేదన అంటే ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో మనం వేదన పడతాం లేదా బాధపడతాం. ఈ బాధ అనేది ఈ లోకంలోనికి ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే వీరు చేసిన పాపము. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను యొక్క అబద్ధాల నుంచి వచ్చింది, లేదా సాతాను యొక్క మోసం నుంచి వచ్చింది. అంటే ఈ యొక్క వేదన లేదా రోగము లేదా మరణం రావడానికి మూలం ఎవరంటే సాతాను. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు కాదు. దేవుడు ఆల్రెడీ అన్నీ మంచిగా చేశారు. దేవుడు చేసిన సృష్టిలో మరణం లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. దేవుడు అన్నీ మంచిగా చేసి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞను అతిక్రమించొద్దు అని మాత్రమే చెప్పారు దేవుడు. సో ఎప్పుడైతే సాతాను మోసగించిందో, సాతాను అబద్ధాలు చెప్పిందో, ఆ అబద్ధాలను ఎప్పుడైతే వీరు నమ్మారో, సాతాను మాటని నమ్మి తెచ్చుకున్న ప్రతిఫలం ఏంటంటే మరణము, వేదన, రోగము, అనారోగ్యము, ప్రయాసము ఇవన్నీ ఈ లోకంలోనికి ఎంటర్ అయినాయి. సో మూలం ఎవరు? సాతాను. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బిడ్డలు అనారోగ్యం వచ్చిందంటే దేవుడే ఇచ్చారు అన్నట్లుగా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. దేవుడు ఎందుకో అమ్మ ఈ నొప్పులు పెట్టాడు. ఇది నాకు చాలా కోపం వచ్చే విషయం ఏంటంటే, దేవుడిని మాత్రం బ్లేమ్ చేస్తే చాలా కోపం వస్తుంది. సో దేవుడు ఎప్పుడు తన బిడ్డలు బాధపడాలి, తన బిడ్డలు వేదన గుండా వెళ్ళాలి, తన బిడ్డలు అనారోగ్యాల గుండా వెళ్ళాలని ఎప్పుడూ అనుకోరు. ఇంకొక విషయం చెప్పమంటారా? దేవుడే మన అనారోగ్యాల్ని భరించాడంట. ఇప్పుడు మన యెషయా గ్రంథంలో చదివిన విషయం, మన రోగాలను ఆయన భరించాడు, కానీ మనల్ని రోగగ్రస్తులుగా చేసి బాధపెట్టే ఉద్దేశం ఆయనకి లేనే లేదు. ఆమేన్. మనము సాతాను మాట విని, సాతాను మాట ద్వారా మోసగించబడి, దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసి తెచ్చుకున్న రోగాల్ని ఆయన మీద వేసుకుని ఆయన భరించడానికి, దాన్ని కొట్టివేసి మనకి స్వస్థతనివ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే మన దేవుడు ఎవరు? స్వస్థపరిచే దేవుడు. రోగానికి మూలం ఎవరు? సాతాను. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారు దేవుడే అనారోగ్యం ఇచ్చాడు అంటారు. దేవుడు ఎప్పుడూ కూడా అనారోగ్యం అనేది అనుమతించడానికి ఆయన ఇష్టపడడు. తన బిడ్డలు సఫర్ అవుతుంటే చూస్తూ, ఒక తల్లిగా మన బిడ్డలు సఫర్ అవుతుంటే మనమే చూసి తట్టుకోలేం కదా. ఏదన్నా బలహీనతలు వచ్చినాయి అనుకోండి, బిడ్డలు దగ్గుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది తల్లికి. అంటే ఈ లోకంలో జస్ట్ కన్న తల్లికే ఎలా ఉంటే మన బిడ్డల గురించి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఇంకెంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. సో అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి రక్షణ కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు మన రోగాల్ని, మన వ్యసనాల్ని, మన బాధల్ని ఆయన మీద వేసుకుని ఆయన పొందిన గాయాలలో నుంచి మనకి స్వస్థతను ఇచ్చారు. సో మూలము ఈ యొక్క దేవుని దగ్గర నుంచి ఏ విధమైన అనారోగ్యం మనకి రాలేదు, సాతాను దగ్గర నుంచి మాత్రమే వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ప్రకటన గ్రంథం దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును,
మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇది కొత్త ఆకాశము కొత్త భూమి సృజించబడిన తరువాత, అంటే ఈ భూమి ఈ ఆకాశము గతించిపోయిన తర్వాత భవిష్యత్తులో ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడిన తర్వాత దేవుడు ఏదైతే మొట్టమొదటి సృష్టి చేశారో ఆ సృష్టిని సాతాను నాశనం చేస్తూ వచ్చాడు, పాపంలో పడవేశాడు, ఈ రోగాన్ని అనారోగ్యాన్ని తీసుకొచ్చాడు. అయితే దాని అంతటిని కంప్లీట్గా నాశనం చేసి క్రొత్త ఆకాశాన్ని భూమిని సృజించి తన బిడ్డల్ని దానిలో పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం ఎలా ఉంది, భవిష్యత్తులో ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయను. అంటే అక్కడ కన్నీరు లేదు, రైట్. నూతన ఆకాశంలో నూతన భూమిలో భవిష్యత్తులో మనం వెళ్ళబోయే ఆ నూతన ఆకాశంలో నూతన భూమిలో కన్నీరు లేదు. రెండవది మరణము లేదు. మూడవది దుఃఖము లేదు. నాలుగవది ఏడ్పు లేదు. ఐదవది వేదన లేదు. సో దేవుడు ఇవేమీ కూడా ఆయన బిడ్డల జీవితాల్లో ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఆయన సృష్టి చేసినప్పుడు మొదట్లో ఇవి లేవు, భవిష్యత్తులో కూడా అవి ఉండకూడదు అని కోరుకుంటా ఉన్నారు. సో ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? మన జీవితాల్లో కన్నీరు, వేదన, దుఃఖము, బాధ, మరణము ఇవేవి దేవుని చిత్తం కాదు. సో మనము సంతోషంగా ఈ భూలోకంలో దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఏడ్పు లేని, దుఃఖము లేని, కన్నీరు లేని, వేదన లేని జీవితాన్ని జీవించాలి అన్నది దేవుని చిత్తము. ఆమెన్. సో కరెక్టే. ఇప్పుడు దేవుని చేసిన సృష్టి మొదటిలో అవి లేవు, నెక్స్ట్ రాబోయే సృష్టిలో భవిష్యత్తులో కూడా అవి లేవు, పరలోకంలో కూడా అవి లేవు అని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే మరి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మనం బ్రతుకుతున్నప్పుడు మనకి చాలా బలహీనతలు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, చాలా రకాలుగా మనం సఫర్ అవుతున్నాము. కరెక్టే. సో మరి ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి అన్నది కనుక మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం మనకి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఆయన మాట్లాడుతూ, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చును గాక. ఆమెన్. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమెన్. ఇప్పుడు దేవుడు ఏమని నేర్పిస్తున్నారు తన శిష్యులకి అంటే, పరలోక రాజ్యము ఏదైతే భవిష్యత్తులో ఉంటుందని దేవుడు చెప్పారో అది ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మన జీవితంలోనికి రావడానికే. పరలోక రాజ్యంలో ఏదైతే మహిమ ఉందో ఆ మహిమ ఏదైతే దేవుడు కోరుకుంటున్నారో, తన ప్రియులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అది ఇప్పుడు మన జీవితంలో అనుభవించాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యము ఈ భూమి మీదకి వచ్చును గాక. పరలోకంలో నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నారు, ప్రార్థించమని చెప్తూ ఉన్నారు. సో పరలోకంలో దేవుని చిత్తం ఏంటి? వ్యాధి లేకుండా, బాధ లేకుండా, కన్నీరు లేకుండా తన బిడ్డలు సంతోషంగా ఉండాలి అని. అదే చిత్తం భూమి మీద కూడా నెరవేర్చబడాలి అని దేవుడు కోరుకుంటూ ప్రార్థించమని చెప్తా ఉన్నారు. ఆమెన్. సో ఈరోజు అనారోగ్యంతో, కన్నీరుతో, దుఃఖంలో, వేదనలో ఉండడం దేవుని చిత్తమా అంటే కాదు. అది దేవుని చిత్తం కాదు. తన బిడ్డల జీవితంలో దేవుని చిత్తం ఏంటి అంటే వ్యాధులతో, బలహీనతలతో ఉండడం దేవుని చిత్తం కాదు. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన మాట. రైట్. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకి అర్థమైంది కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరచడానికే గాయాలు పొంది ఉన్నారు,
మనల్ని స్వస్థపరచడానికే ఆయన శిలువ కార్యాన్ని జరిగించి ఉన్నారు అని మనం అర్థం చేసుకున్నాం. అయితే మరి అది మన జీవితంలో ఎలా పొందుకోవాలి? ఇప్పుడు మనకున్న క్వశ్చన్ అదే కదా. దేవుని చిత్తము, దేవుడు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారు. సో దాని గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని ముగించుకొని దిగి వస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన. 8వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి చదువుతున్నాను. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. సో ఒక కుష్టి రోగి వచ్చాడండి. కుష్టి రోగం అంటే మనకు తెలుసు కదా, చాలా భయంకరమైన వ్యాధి అది అంటు వ్యాధి. అందుకని వీళ్ళని ఏం చేసేవాళ్ళంటే పాలెనికి వెలుపల పెట్టేవాళ్ళు, ఊరికి బయట పెట్టేసేవాళ్ళు. వెళ్తే ఎవరు మాట్లాడకూడదు, వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటికి రాకూడదు. అది కంప్లీట్గా తగ్గేంత వరకు వాళ్ళు బయటే ఉండాలి. సో చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంచేవాళ్ళు. సో ఈ కుష్టి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కొండ దిగి వస్తూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే అని అడుగుతున్న మాట ఒకసారి గమనిద్దాం. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అంటే ఆయన ఉద్దేశం, కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే ఆయన స్వస్థపరిచే దేవుడు అని అర్థమైంది. అంతే కదా, విశ్వాసం ఉంది, లేకపోతే ఆయన దగ్గరికి వచ్చేవాడు కాదు. విశ్వాసం వచ్చింది. ఎందుకు? వాళ్ళు జరిగినవన్నీ చెప్తా ఉంటే వినటం వల్ల ఆయనకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి ఆయన చెప్తున్న మాట, ప్రభు నన్ను స్వస్థపరచు అనడం లేదు. ప్రభు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటున్నాడు. అంటే ఆయనకున్న క్వశ్చన్ ఏంటంటే, నేను స్వస్థత పొందడం దేవుని చిత్తమా కాదా? అంతే కదా. ఆయన స్వస్థపరిచే దేవుడే, ఆయనకు ఆ శక్తి ఉంది. కానీ నేను స్వస్థత పొందడం దేవుని చిత్తమా కాదా అన్నది ఒక క్వశ్చన్ వచ్చింది ఆయనకి. సో అందుకే ఆయన అడుగుతున్నాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నారు? నాకు ఇష్టమే. అంటే స్వస్థత పొందుకోవడం దేవునికి ఇష్టమే. యోబు జీవితంలో మనం చూస్తాం, భయంకరమైన అనారోగ్యంతో శ్రమల పాలు చేస్తూ యోబుని అంతకంతకు క్షీణింపజేసింది ఎవరంటే సాతాను. తన భార్యలో కూడా దూరి కదా, ఎన్ని రోజులు యథార్థంగా ఉంటావు, నువ్వు దేవుని దూషించి చచ్చిపో అని చెప్పి భార్యలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు సాతాను ఎప్పుడు ఎందుకు వస్తాడంటే, చాలా ఫేమస్ వర్డ్ ఇది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనందరికీ సుపరిచితమైన భాగమేది. సాతాను ఎందుకు వస్తాడంటే దొంగ. సాతాను ఎవరు? దొంగతనాన్ని చేయడానికి వస్తాడంట. ఇంకొకటి హత్య చేయడానికి వస్తాడంట. ఇంకొకటి నాశనం చేయడానికి వస్తాడంట. నీలో ఉన్న ఆరోగ్యాన్ని దొంగతనం చేయడానికి, నీలో ఉన్న సమాధానాన్ని దొంగతనం చేయడానికి, నీలో ఉన్న సంతోషాన్ని దొంగతనం చేయడానికి, నీలో ఉన్న ఆ పరిపూర్ణతను దొంగతనం చేయడానికి వస్తాడు. వాడు దొంగ. సో ఇప్పుడు అనారోగ్యం వచ్చిందనుకో ఎవరైనా సంతోషంగా ఉంటారా? జ్వరం వచ్చింది, అబ్బా భలే జ్వరం వచ్చింది నాకు అని అంటామా? వెంటనే నీరసం వచ్చేస్తుంది, వెంటనే హృదయంలో సమాధానం పోతుంది, భయం వచ్చేస్తుంది, సంతోషం వెళ్ళిపోయి దాని ప్లేస్లో భయం వచ్చేస్తుంది. అమ్మో ఇంకా తర్వాత ఏమొస్తుందో, ఇప్పుడు జలుబు వచ్చిన తర్వాత దగ్గు వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది, తర్వాత ఏమొస్తుందో అని చెప్పి వెంటనే మనలో ఉన్న సమాధానం అంతా వెళ్ళిపోద్ది. సో ఇదంతా తీసుకొచ్చేది ఎవరు? సాతాను. తర్వాత ఆ భయము అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో, భయంలో నుంచి ఇంకా దిగజారిపోయి హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. ఆ జీవాన్ని దొంగిలించడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు.
అంటే మనలో అనారోగ్యం వచ్చి సమాధానాన్ని కోల్పోయేటట్టుగా వేరే ఎనీ ప్రాబ్లం ఏదో ఒక రీతిగా మన సమాధానాన్ని దొంగిలించడానికి మనల్ని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేయాలన్నది వాడి ఉద్దేశము. యోబు జీవితంలో క్లియర్గా మనం చూస్తాం. దేవుడితో ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు ఆయనకి కంచె వేశావు కాబట్టి యోబు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక్కసారి కంచె తీసి చూడు, నేను ఏం చేస్తానో తద్వారా యోబు నిన్ను ఎలా దూషిస్తాడో అని దేవునితో ఛాలెంజ్ చేశాడంట. ఈరోజు మన జీవితాల్లో కూడా వాడు ఛాలెంజ్ చేస్తాడు. ఏమని? నువ్వు ఒక్కసారి నాకు అనుమతించి చూడు, నీ బిడ్డ నోటి ద్వారా నిన్ను ఎలా దూషింపజేస్తాను అని. ఇప్పుడు బలహీనత వచ్చింది, వెంటనే మనం ఏమంటాం? యోబు అయితే మహాభక్తుడు కాబట్టి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నా అన్నారు. 10 మంది బిడ్డలు ఒకేసారి చనిపోతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, సమస్త మహిమ యెహోవాకే స్తుతి కలుగును గాక అని ఆయన పలికాడంట. హల్లెలూయా. అదే పొజిషన్లో ఒకవేళ యోబు ప్లేస్లో నువ్వు నేను ఉంటే, చిన్న బలహీనత వస్తేనే దేవా ఎందుకు పెట్టావు ఇది అంటాం మనం. తనే ఫస్ట్ క్వశ్చన్ దేవునికే వెళ్తుంది, సాతానికి వెళ్దు. ఇది దుష్టుడి నుంచి వచ్చింది అన్న గ్రహింపు కూడా మనకి లేదు. దేవా ఈ అనారోగ్యం ఎందుకు పెట్టావు, దేవా ఈ బలహీనత ఎందుకు పెట్టావు అని చెప్పి దేవుని క్వశ్చన్ చేసే మెంటాలిటీలో మనం ఉన్నాం. ఈరోజు ఆ మైండ్ సెట్ మారునుగాక యేసు నామములో. ఆమేన్. దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలు సఫర్ అవ్వాలి అని ఎంత మాత్రము కోరుకోడు. హల్లెలూయా. అలా కోరుకునేది సాతాను. అలా కోరుకొని మనల్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పాలి అని వాడు చాలా ట్రై చేస్తూ ఉంటాడు. వాడు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు బలహీనత వచ్చినా, ఎప్పుడు అనారోగ్యం వచ్చినా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మూలం ఏంటి అంటే సాతాను దగ్గర నుంచి ఇది వస్తుంది. వాడు నాలో ఉన్న సంతోషాన్ని దొంగిలించడానికి, లేదా నాలో ఉన్న సమాధానాన్ని దొంగిలించడానికి, లేదా నన్ను దేవునికి వ్యతిరేకంగా త్రిప్పడానికి వాడు వేస్తున్న బాణాలివి అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అక్కడ ప్రభు గురించి మాట్లాడుతూ యోహాను 10:10లో అంటారు కదా, దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఎందుకు వచ్చారంట ఈ లోకంలోనికి? మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. మనలో నుంచి ఆ జీవాన్ని తీసేయడానికి రాలేదు. మనల్ని అనారోగ్యాల పాలు చేయడానికి రాలేదు. మనకి జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి రావడమే కాదు, మన అనారోగ్యాలు ఆయన తీసుకున్నాడు, మన వ్యసనాలను ఆయన తీసుకున్నాడు, మన అతిక్రమ పాప దోషాలను కూడా ఆయన తీసేసుకున్నారు. ఆయన తీసుకుని ఆయన జీవాన్ని మనకిచ్చారు, అది సమృద్ధిగా ఇచ్చారు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ రోజు నుంచి గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో ఎవ్వరూ కూడా దేవా ఇది ఎందుకు పెట్టావు అన్న క్వశ్చన్ చేయొద్దు దయచేసి. అనారోగ్యాల్ని దేవుడు అనుమతించరు, సాతాను దగ్గర నుంచే అది మనకి వస్తాయి. ఇది మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనము మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి కనిపిస్తారు అక్కడ మనకి. ఫస్ట్ కుష్టి రోగిని స్వస్థపరిచినట్లుగా చూస్తాం. నెక్స్ట్ కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి ఒక శతాధిపతి కనిపిస్తారు. ఆ శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా. ఈ శతాధిపతి అన్యుడు, ఈయన యూదుడు కాదు. ఈయన ఒక అన్యుడు అయినప్పటికీ ప్రభు గురించి విన్నారంట. అక్కడ చూడండి, వాళ్ళు జస్ట్ విన్నారు. ప్రభు గురించి విన్న వెంటనే
వారిలో ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఏమని విన్నారంటే ఈయన స్వస్థత ఇవ్వడానికి శక్తివంతుడు అని వాళ్ళు విన్నారు. కుష్ఠరోగి విన్నాడు, విని ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. ఎందుకంటే అప్పటికి సిలువ కార్యం జరగలేదు కాబట్టి, దేవుని చిత్తం ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అడిగాడు. కానీ ఇప్పుడు మనం సిలువ తర్వాత ఉన్నాం. సిలువ తర్వాత దేవుని చిత్తం ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. సిలువలో దేవుడు ఏం చేశారు? నిన్ను నన్ను స్వస్థపరచడానికి ఆయన గాయాలు పొందారు, అది మనకి తెలిసింది. ఇప్పుడు దాన్ని మనం విశ్వాసంతో నమ్మాలి. ఆమేన్. తెలియనోళ్ళే వచ్చి స్వస్థత పొందుకుని వెళ్తే, తెలిసిన వాళ్ళు మనం స్వస్థత పొందుకోకుండా ఆగిపోతున్నాం. ఇప్పుడు శతాధిపతి వచ్చి ఏం చెప్తున్నాడు? తన దాసుడు ఇంట్లో అనారోగ్యంతో పడి ఉన్నాడు. దేవా, నువ్వు నా దాసుని స్వస్థపరచు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదునని ఆయనతో చెప్పగా, శతాధిపతి చెప్తున్న మాట 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆయన ఏం చెప్తున్నాడు? పైన కాంటెక్స్ట్లో ప్రభువా నీ చిత్తం అయితే అని చూసాం. ఈయనేమంటున్నాడు? ఈ స్వస్థత పొందడానికి, నువ్వు నా ఇంట్లో కాలు పెట్టడానికి నేను అర్హుడను కాను. సో ఈ మాట మనం ఎక్కడ చూస్తాం? రక్షణ కార్యంలో చూస్తాం. ఈ రక్షణ పొందుకోవడానికి లేదా ఈ స్వస్థత పొందుకోవడానికి మనం ఎవ్వరము అర్హులము కాదు. కానీ దేవుడు తన కృపచేత ఉచితముగా ఇస్తున్నారంట. హల్లెలూయా. దేవుడు తన కృపచేత ఉచితముగా ఇస్తున్నారంట. సో ఉచితంగా ఇచ్చేదానికి మనం ఏం చేయాలి? ఫ్రీ గిఫ్ట్. ఓకే. సో ఇప్పుడు ఈయన చెప్తున్న మాట, శతాధిపతి చెప్తున్న మాట, ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆయన ఎలా నమ్మాడో చూడండి. విశ్వాసము, ఎలాంటి విశ్వాసాన్ని శతాధిపతి కలిగి ఉన్నాడు. ప్రతి చోట మనం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు చేసిన మిరకల్స్ అన్నీ, అద్భుతాలు, స్వస్థతలు అన్నీ చూస్తే ఎక్కడ చూసినా విశ్వాసం అన్న మాట క్లియర్గా మనకి కనిపిస్తుంది. ప్రభు చెప్తున్నారు ఆయన మాటలన్నీ విన్న తర్వాత 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, యేసు క్రీస్తు ప్రభువే ఆశ్చర్యపోయారంట ఆయన మాట విని. ప్రభు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలలోనైనను నేనింత విశ్వాసము ఎవరికైనా ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈరోజు శతాధిపతి విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు? ఆయన ఒక అన్యుడు, నేను అర్హుణ్ణి కాదు ఇది పొందుకోవడానికి. ఎందుకంటే అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకే ఆయన స్వస్థత ఇవ్వగలడు లేదా అద్భుతాలు చేయగలడు అని విన్నారు వాళ్ళు. కానీ నేను అర్హుణ్ణి కాకపోయినా నువ్వు చేస్తావని విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చాను అంటున్నాడు ఆయన. ఈరోజు మనందరినీ యేసుక్రీస్తు ప్రభు అర్హులుగా చేసేశారు ఆయన శిలువ కార్యం ద్వారా. మనకి ఆయన కృపచేత రక్షణ ఇచ్చారు, అదే కృపచేత స్వస్థత కూడా ఇచ్చారు. కానీ దాన్ని మనం నమ్మలేకపోతున్నాం. ప్రాబ్లం ఎక్కడుంది? మనలో ఉంది. స్వస్థత అనుభవించకుండా బాధపడడం అనేది ప్రాబ్లం ఎక్కడుందంటే మనలో ఉంది, దేవుళ్ళో లేదు. హల్లెలూయా. ఆయన ఇంకొకసారి వచ్చి మరలా మన కోసం సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన సిలువ కార్యం చేసేశారు. ఆయన గాయపరచబడ్డారు, ఆయన దెబ్బలు తిన్నారు, ఆయన వీపు చీల్చబడింది, భయంకరమైన రక్తము ఏరులై పారింది, లాస్ట్ చివరి రక్తపు బొట్టు వరకు సమస్తాన్ని వెలగా చెల్లించేశారు ఆయన.
ఆ గాయాల్లోంచి వస్తున్న అమూల్య రక్తధారలతో మనం కడగబడినప్పుడు నిశ్చయముగా స్వస్థత మన భాగమై ఉన్నది. ఆమేన్. కానీ దాన్ని కూడా పొందుకోవాలంటే దేవుడు మనలో చూసేది ఏంటంటే ఒక్క విశ్వాసము. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా పొందుకుంది? ప్రభువుని అడిగిందా? ప్రభువా, ఇప్పుడు ఈయన వచ్చి ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయని కుష్ఠరోగి అడిగాడు. అలాగే శతాధిపతి వచ్చి అడిగాడు, దేవా నేను పాత్రుని కాను, కానీ నువ్వు నా దాసుని స్వస్థపరచు అని ఒక మాట సెలవి అని అడిగాడు. అసలు రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్తే అది ఇంకా అల్టిమేట్. అసలు ఆమె అడగలేదు, పర్మిషన్ తీసుకోలేదు, ఆమె నమ్మిందంట, ఆమె విశ్వాసం ఉంచిందంట. ఆ వస్త్రపు చెంగును ముడితే చాలు నాకు స్వస్థత వస్తుంది, ఆయనలో అంత మహిమ ఉంది అని ఆమె నమ్మి ముట్టి స్వస్థత పొందుకుందంట. అక్కడ కూడా మనం ఏం చూస్తున్నాం? ప్రభువులో స్వస్థపరిచే ఆ వరము ఉంది అని వారు నమ్మి విశ్వాసముతో దాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు అందరము స్వస్థతలో నడవాలని దేవుడు కోరుకుంటున్నారు. దాని కొరకు ఆయన వెల చెల్లించేశారు. కానీ కొంతమంది అనారోగ్యంతో ఉన్నాం, కొంతమంది స్వస్థతలో ఉన్నాం. ఎందుకు? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే మన విశ్వాసంలో ప్రాబ్లం వస్తుంది. దేవుడు ఆ డివైన్ హీలింగ్ అనేది దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని మనం నమ్మాలి. రక్షణ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామన్నది ఎంత సత్యమో, రక్షణ ద్వారా, రక్షణ కార్యము ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నాము అన్నది కూడా అంతే సత్యం. హల్లెలూయా. రక్షణ ద్వారా వచ్చిన ఆశీర్వాదం ఇది మనకి. ఆమేన్. ఎంతమంది అయితే విశ్వాసం పెట్టుకుంటారో వారందరూ స్వస్థత పొందుకుంటారు. దానిలో నో డౌట్. ఈరోజు చాలామంది స్వస్థత విషయంలో రక్షణ అయితే నమ్మేస్తాం మనం. దేవుని చిత్తం అయితే నేను రక్షించబడతాను, లేకపోతే లేదు అని ఎవరైనా అంటామా? ఎప్పుడైనా ఆ మాట విన్నామా మనం? అస్సలు ఎక్కడ మనం వినం. మన ఇంటి వారి గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవా నీ చిత్తమైతే ఆయన రక్షించు అని ప్రార్థన చేస్తాం ఎప్పుడైనా? లేదు. ప్రభు ఆయన్ని దర్శించు, ఆయన కళ్ళు తెరువు, ఆయన నిన్ను అర్థం చేసుకుని విశ్వసించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తాం. కానీ నీ చిత్తమైతే ఆయన రక్షించి, లేకపోతే తీసుకెళ్ళి నరకంలో వేయి అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? చేయలేదు. సో రక్షణ విషయంలో ఎంత విశ్వాసం పెట్టుకున్నామో, అవును నా రక్షణ కోసం, నా ఇంటి వారి రక్షణ కోసం ప్రభు శిలువ కార్యాన్ని చేశారని ఎంత నమ్ముతున్నామో అదే విశ్వాసము స్వస్థత విషయంలో కూడా మనం కలిగి ఉండాలి. అదే విశ్వాసము మనం నీతిమంతులము అని నమ్మడంలో కూడా కలిగి ఉండాలి. ఆమేన్. ఈరోజు మనం నిశ్చయంగా నమ్మితే ఆయన రక్షణ ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్షణ కార్యం ద్వారా మనము స్వస్థత పొంది ఉన్నాము. ఆయన పొందిన గాయాలలో నుంచి మనకి స్వస్థత కలిగింది. ఆమేన్. ఎంతమంది విశ్వాసంతో పొందుకుంటే అంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని, కన్నీరు, బాధ, వేదన, దుఃఖము లేని ఆ జీవితాన్ని మనం ఈ భూలోకంలో జీవించాలి అన్నది దేవుని యొక్క చిత్తము. ఆమేన్. ఈరోజు ఈ సత్యంలో మనం స్థాపించబడుదుము గాక. ఇప్పుడు అనారోగ్యం వస్తే ఇది దేవుని చిత్తము కాదు, నేను స్వస్థత పొందుకోవాలి, అది దేవుని చిత్తము అని మనం గ్రహించి, గుర్తించి, విశ్వాసముతో ప్రార్థించి ఆ స్వస్థతను మనం పొందుకొని దేవుని నామ మహిమార్థమై ఈ లోకంలో బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.